Students, just now we discussed about Ohm's law and its statement. From that, we are solving some numericals previous electrician questions in different competitive exams. So, first question is a 100 ohm resistor is connected across a 5 volts battery, then the current the resistor. So, here R resistance value is given as how much? 100 ohms. R value is given as 100 ohms. Is connected across a 5 volts battery. Voltage is given as how much? 5 volts. Resistance value is given as 100 ohms. Voltage value is given as 5 volts. Then is asking what is the current. So, from V equal to IR Ohm's law equation. From V equal to IR Ohm's law equation, here we are finding I value. What is I formula now? V by R. V equal to IR నుంచి మనం కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కరెంట్ I equal to what is the formula? V by R. Now I am substituting the given values. I మనం కట్టాలి V 5 volts, R 100. So 5 by 100 కాబట్టి what is the answer అంటే 0.05 amperes. So, what is the answer here? The current value is 0.05 amperes. Students, ఇచ్చిన క్వశ్చన్ ని జాగ్రత్తగా రాసుకోండి. ఏమడిగాడు చూడండి. ఓమ్స్ లా రిలేషన్ ఒకటే మనకు V ఈక్వల్ టు IR. దాని నుంచి ఏమడిగాడు? కరెంట్ అడిగాడు కాబట్టి I ఈక్వల్ టు V by R. సో ఆన్సర్ ఈజ్ 0.05 amperes. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, a 15 ohm resistor carries, ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు ఎంత? 15 ohms. రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు 15 ohms. క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్, కరెంట్ ఇచ్చాడు ఎంత? 500 మిల్లీ ఆంపియర్స్. 500 మిల్లీ ఆంపియర్స్. ఇక్కడ మిల్లీ అంటే ఎంత? 10⁻³ సో ముందే రాసి పెట్టేసుకుంటున్నాం. 500 ఇంటూ మిల్లీ అంటే ఎంత? 10⁻³ వెరీ గుడ్. Then is asking what is the voltage drop across it. Is asking voltage. So direct voltage అడుగుతున్నాడు కాబట్టి from Ohm's law equation, what is the equation? V equal to IR. V equal to IR. What is the current is given? 500 milli అన్నాడు కాబట్టి into 10⁻³ 500 milli into resistance 15. సో 15 5లో 15 5 జా 75. ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఇక్కడ 10⁻³ ఉంది అంటే 10⁻⁻1 అని రాశాను. ఎందుకంటే ఇక్కడ 2 zeros ఇక్కడ -3. 2 - 3 అంటే ఎంత? -1. సో ఆన్సర్ ఈజ్ 7.5 volts. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ డ్రాప్? వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ఇట్ అంటే ఆన్సర్ 7.5 volts ఇస్ ద ఆన్సర్. ఇక్కడేమో కరెంట్ అడిగాడు, అప్పుడు నేను I ఈక్వల్ టు V by R అన్నాను. ఇక్కడేమో వోల్టేజ్ అడిగాడు, అప్పుడు నేను V ఈక్వల్ టు IR అన్నాను. గమనిస్తే రెండు ఓమ్స్ లా ఈక్వేషన్సే V ఈక్వల్ టు IR. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బల్బ్ ఇఫ్ ఇట్ డ్రాస్ 0.1 ఆంపియర్. కరెంట్ ఇచ్చాడు 0.1 ఆంపియర్ అంటున్నాడు. కరెంట్ 0.1 ఆంపియర్ ఫ్రమ్ 9 volts బ్యాటరీ. వోల్టేజ్ ఇచ్చాడు 9 volts బ్యాటరీ అంటున్నాడు. వాట్ ఈజ్ ఆస్కింగ్? రెసిస్టెన్స్. చూడండి స్టూడెంట్స్, ఓమ్స్ లా ఈక్వేషన్లో 3 టర్మ్స్ వచ్చాయి. VIR. వాట్ ఈజ్ V? వోల్టేజ్. వాట్ ఈజ్ I? కరెంట్. వాట్ ఈజ్ R? రెసిస్టెన్స్. మనం ఇవన్నీ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేశాను. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఇక్కడ వోల్టేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పాను. సెకండ్ ప్రాబ్లం ఐని క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను. నౌ ఇన్ థర్డ్ ప్రాబ్లం ఆర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుంటున్నాం. సో ఫ్రమ్ ఓమ్స్ లా ఈక్వేషన్ V ఈక్వల్ టు IR. ఫ్రమ్ ఓమ్స్ లా ఈక్వేషన్ V ఈక్వల్ టు IR. వాట్ ఈజ్ R? V by I. V by I. What is the voltage is given? 9 volts. What is the current is given? 0.1. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ తీసేయాలంటే దానికి న్యూమరేటర్లో 10తో మల్టిప్లై చేశాను. 9 × 10/1 అయిపోయింది. పాయింట్ వెళ్ళిపోయింది కాబట్టి 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 90 ohms.
ఆన్సర్ ఈస్ 90 ohms. ఎందుకంటే రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటివి? ఓమ్స్. నౌ సి ఇవన్నీ వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఎలా చెప్పాను. కొంచెం లాజికల్గా అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఫ్రమ్ ద గ్రాఫ్ ఇచ్చాడు. ఇక్కడ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ కరెంట్ ఇచ్చాడు, వై యాక్సిస్ వోల్టేజ్ ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇచ్చేసి 2 కండక్టర్లను ఇచ్చాడు, ఏ బి. ఆ కండక్టర్ ఏ ఒక ఓమ్స్లా క్యారెక్టరిస్టిక్స్ గ్రీన్ కలర్లో ఉంది, ఆరెంజ్ కలర్లో కండక్టర్ బి ఉంది. అలా 2 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి ఏమంటున్నాడంటే ఏ కండక్టర్కి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది అంటున్నాడు. మనం కొంచెం మ్యాథమెటిక్స్ 8th క్లాస్ 9th క్లాస్ మ్యాథ్స్ మనకు కొంచెం గుర్తుకు రావాలి. ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ మనం ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాం, ఇది వై యాక్సిస్ అనుకుంటున్నాం. అప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ మనం ఇక్కడ కన్సిడర్ చేశాం, y = mx. దీన్ని ఏమంటున్నాను? y = mx. ఇట్ ఈజ్ ఏ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మరి ఇక్కడ వాట్ ఈజ్ m? m అంటే స్లోప్. m అంటే ఏంటి? స్లోప్. ఈ స్లోప్ని మనము స్కూల్లో ఎలా చదువుకున్నామంటే m ని మనం ఇక్కడ ఏమంటామంటే ఈ టీటాతో డిస్కస్ చేశాడు. అంటే స్లోప్ mని tan టీటా అన్నాడు. స్లోప్ని mని ఏమన్నాడు? tan టీటా అన్నాడు. సరే, మనకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. బట్ ఏ స్ట్రెయిట్ లైన్కి అంటే ఆరిజిన్ నుంచి పోతున్నప్పుడు యాంగిల్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుందో ఆ స్లోప్ ఎక్కువగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ మనం ఉండాలి. యాంగిల్ ఎక్కువగా దేనికి ఉంటుందో దానికి స్లోప్ ఎక్కువగా ఉంటుంది. మరి స్లోప్కి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్కి ఏంటి అంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ కరెంట్, వై యాక్సిస్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు V = IR అన్నాడు ఓమ్స్లా. V = IR. ఇక్కడ V = IRలో వాట్ ఈజ్ వై యాక్సిస్? వై యాక్సిస్ పైన ఏం తీసుకున్నాం? వోల్టేజ్. అలాగే ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకున్నాం? కరెంట్. అప్పుడు V వచ్చేసింది అంటే y, I వచ్చేసింది అంటే x, Rని ఏమంటున్నాడు అంటే M అంటున్నాడు. ఎస్, అంటే ఒక కరెంట్ ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన వోల్టేజ్ తీసుకున్నప్పుడు ఆ స్లోప్ ఏం చెప్తుందంటే రెసిస్టెన్స్. స్లోప్ ఏం చెప్తుంది ఇక్కడ? రెసిస్టెన్స్. స్లోప్ రెసిస్టెన్స్ చెప్తున్నప్పుడు మరి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ కూడా ఏంటి? ఆర్ఏ పెద్దదా, ఆర్వి పెద్దదా? ఏ కండక్టర్కి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది అంటున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేశాం చూడండి, ఈ రెండిటికి నేను స్లోప్ తీసుకుంటున్నాను. ఇది ఏకి కాబట్టి దీన్ని టీటా ఏ అన్నాను, దీన్ని నేను టీటా బి అంటున్నాను. సింపుల్గా టీటా ఏ, టీటా బి ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ నీకు ఈజీ కనబడంగా చేశాను. టీటా ఏ, టీటా బి. సో ఇక్కడ చూస్తే టీటా బి అనే యాంగిల్ టీటా ఏ అనే యాంగిల్ కంటే ఎక్కువ. టీటా బి చూడండి గ్రాఫ్లో, టీటా బి అనే యాంగిల్ టీటా ఏ అనే యాంగిల్ కంటే ఎక్కువ. టీటా అంటే యాంగిల్, అప్పుడు స్లోప్ కండక్టర్ బికి స్లోప్ కండక్టర్ ఏకి కంపేర్ చేస్తే ఏ స్లోప్ ఎక్కువ? కండక్టర్ బి యొక్క స్లోప్ ఎక్కువ. మరి ఇక్కడ స్లోప్ అంటే ఏంటి? రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కండక్టర్ బి ఈజ్ గ్రేటర్ దాన్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కండక్టర్ ఏ. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సో బి కండక్టర్ బి కన్సిస్ట్ మ్యాక్సిమం రెసిస్టెన్స్. కండక్టర్ బి కన్సిస్ట్ మ్యాక్సిమం రెసిస్టెన్స్. అంటే ఓమ్స్ లాలో మనం నేర్చుకున్నప్పుడు కాన్సెప్ట్ క్వశ్చన్స్ గ్రాఫ్ నుంచి అడుగుతాడు, లేకపోతే మనం నేర్చుకున్న ఈక్వేషన్ V = IR. ఈ V = IRని కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి మనం చిన్నప్పుడు చదువుకుంటాం. ఇది V అనుకుంటే V = ఏం చెప్పాడు? ఎస్, V = I ఇంటూ ఏంటి? I ఇంటూ R. V = IR. చూడండి, దీనిని ఒక ట్రయాంగిల్ లాగా తీసుకున్నాను.
దీన్ని ట్రయాంగిల్గా తీసుకున్నాను. ఇది ఈక్వేషన్. ఇప్పుడు నేను ఈక్వేషన్ నుంచి V ఈక్వల్ టు ఆన్సర్ I ఇంటూ R, అలాగే I ఈక్వల్ టు చూడండి I ఈక్వల్ టు V/R, అలాగే R ఈక్వల్ టు V/I, R ఈక్వల్ టు V/I, V ఈక్వల్ టు IR, I ఈక్వల్ టు V/R, R ఈక్వల్ టు V/I. దీన్ని ఓమ్స్ ట్రయాంగిల్ అని కూడా అంటాడు. ఓమ్స్ ట్రయాంగిల్ నుంచి మనము ఈ 3 ఈక్వేషన్ నేర్చుకున్నాం. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్, కరెంట్ యూనిట్స్ ఆంపియర్స్ అండ్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటివి? ఓమ్స్. ఇది మనం ఓమ్స్ లాలో నేర్చుకున్న కాన్సెప్ట్. ఇంకా చాలాసార్లు మనం ఇక్కడ థియరీ క్వశ్చన్ కూడా అడిగాడు. ఏంటి ఆ థియరీ క్వశ్చన్ అంటే ఓమ్స్ లా అనేది ఎక్కడ అప్లై చేస్తామంటాడు. ఆన్సర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఓన్లీ అంటాం. మరి దీని నుంచి అసలు రెసిస్టర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, కండక్టర్ అంటే ఏంటి, కండక్టెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.